Subscribe to Color Frames. దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న SA20 లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 2 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న SA20 మూడో సీజన్ను కూడా ఘనంగా ముగియనుంది. IPL ఫ్రాంచైజీలు అయిన సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ లకు చెందిన జట్లు ఈ లీగ్ లో పోటీ పడుతున్నాయి. కావ్య మారన్ కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ వరుసగా 2 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే IPL లో వద్దనుకున్న కొందరు బౌలర్లు ఈ లీగ్ లో సత్తా చాటుతున్నారు. మెగా వేలంలో కొనుగోలు చేయని ఇద్దరు బౌలర్లు SA20లో అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ వాళ్లకు వచ్చే సీజన్ IPL లో ఆడే అవకాశం లేదు. ఈ సీజన్ SA20 లీగ్ లో ఆధిపత్యం చెలాయించిన ఇద్దరు బౌలర్లలో 37 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ ఒకరు. అతను గత ఏడాది IPL లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే తాజాగా జరిగిన మెగా వేలంలో ఏ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. కానీ రిచర్డ్ గ్లీసన్ SA20లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరపున 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ముజిబ్ ఉర్ రెహమాన్ ఇంతకు ముందు చాలా సార్లు IPL లో ఆడాడు. అయితే ఈసారి వేలంలో ఏ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేయలేదు. ఇప్పుడు SA20లో తన బౌలింగ్ తోనే సమాధానమిస్తున్నాడు. వద్దన్న వాళ్లే తన వైపుకు తిప్పుకున్నాడు. పార్లు రాయల్స్ తరపున అతను 8 మ్యాచ్లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముజిబ్ పేరు కూడా ఉంది. అంతేకాదు ముజిబ్ ను T20 స్పెషలిస్ట్ గా పరిగణిస్తున్నారు. ఈ ఇద్దరు బౌలర్లు SA20లో బలమైన ప్రదర్శన చేశారు. మరి వచ్చే సీజన్ లో ఈ ఆటగాళ్లు IPL లో పునరాగమనం చేస్తారా చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.